హాలిడేస్కి పని చేస్తాను. నాకే బెటర్ అనిపిస్తుంది. సో నాకు ఎప్పుడు అనిపిస్తుంది నా 25 ఏళ్ళ సర్వీస్లో ఎప్పుడు నాకు ఒక సబ్జెక్టు 3 గంటలు చదివేవాడిని. నేను అప్పుడు 2 సబ్జెక్టు టీచ్ చేసేవాడిని. ఒక సబ్జెక్ట్ 3 గంటలు చదివేవాడిని. ఒక కాలేజీలో 25 ఏళ్ళు పని చేయడం సామాన్య విషయం కాదు. రెగ్యులారిటీ అనేది మనం నమ్మిన వాళ్ళని మనం మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు. అంటే ఇది కాబట్టి నేను అలవాటు పడాము. అది మార్చాలని చూస్తున్నాను, కానీ మార్చలేదు. నాకు క్రైమ్ బ్రాంచ్ అంటే ఇష్టం, ఇన్వెస్టిగేషన్. సెకండ్ వేవ్ చాలా ఎఫెక్ట్ అయింది. ఈవెన్ ఐ వెంట్ టు ఐసీయూలో దగ్గరగా 10 days ఐసీయూలో ఉన్నా. Hello guys, welcome to our YouTube channel. It's our podcast. It's a talk show where you get inspirational and motivational content. ఈ రోజు మన గెస్ట్ ఒక ప్రొఫెసర్, ఒక హెడ్, ఇంకా ఒక డీన్ కూడా. ఎవరో చూడాలని ఉందా? వెయిట్, ఆల్రెడీ కొంతమందికి అర్థమైనట్టుంది. వాళ్ళ వీడియోని ఇక్కడే పాస్ చేసి కామెంట్ బిలో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇట్స్ అవర్ యూట్యూబ్ ఛానల్ సార్. మా ఛానల్ నేమ్ పేరు వచ్చేసి మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మీకు, మొత్తం ఎడ్యుకేషన్ మోటివేషన్ పర్పస్. మీరు దానికి ఆన్సర్స్ ఇవ్వండి. ఇవి మొత్తం మన స్టూడెంట్సే చూస్తూ ఉంటారు సార్, వాళ్ళకి యూజ్ అవుతుంది, కొంచెం ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. డెఫినెట్లీ. ఫస్ట్ మీ చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. మీ ఫేవరెట్ టీచర్ ఎవరు సార్ మీ ఎడ్యుకేషన్ టైంలో? నా ఫేవరెట్ టీచర్ వచ్చేసి బెజవాడ రామారావు అని. నేను బాగా ఇన్స్పైర్ చేశారు 6th class ఆ టైంలో. ఏ విధంగా సార్? అంటే ఎలా చదవాలి, ఎంతసేపు చదవాలి, చదువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, చదువు ప్రాముఖ్యత ఏంటి అని చాలా చెప్పి నన్నే కాక మా ఫ్యామిలీని, మా బ్రదర్ని బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఎడ్యుకేషన్ టైం తెలుగు మీడియం అక్కడ పెట్టాం సార్ మేము. అవును. తర్వాత మళ్ళీ మీకు హైయర్ స్టడీస్ అప్పుడు ఇంగ్లీష్ మీడియం చేంజ్ అయ్యారు. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం నేను. ఎస్ సార్. దానివల్ల డిఫికల్టీస్ ఏమి వచ్చాయి సార్ మీకు? డిఫికల్టీస్ అంటే మా 7th class వరకు మా ఊర్లో స్కూల్ ఉందమ్మా. 7th class వరకు చదివాను. తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ ఏపీఆర్ఎస్ అని ఒక మెరిట్ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసినప్పుడు డిస్ట్రిక్ట్ 9th ర్యాంక్ వచ్చింది నాకు. చేరినప్పుడు ఏపీఆర్ఎస్ స్కూల్ గణపవరం అని ప్రకాశం జిల్లాలో టాప్ మోస్ట్ స్కూల్ అది. అక్కడ 8th, 9th, 10th చదివానమ్మా. 10th classలో దగ్గరగా 518 మార్కులు వచ్చాయి నాకు. అప్పట్లోనే బాగా చదువుకునేవాడిని. 518 మార్కులు చాలా గొప్ప విషయం. తర్వాత ఇంటర్మీడియట్లో కూడా తెలుగు మీడియమే. ఇంటర్మీడియట్లో కొన్ని తెలుగు, కొన్ని ఇంగ్లీష్ మీడియం. అంటే ఇప్పుడు తెలుగు ఉండేది, సాంస్క్రిట్ ఉండేది. సో కొంత కన్వర్ట్ అయ్యాను. అప్పుడు కూడా దగ్గర 910 మార్కులు వచ్చాయమ్మా. 910 మార్క్స్ వచ్చాయి. అప్పుడు 91 మార్క్స్ వచ్చాయి. 94, 96 ఆ టైంలో. సో నాకు మీడియం కమ్యూనికేషన్ అనేది ఎక్కువ ప్రాబ్లం లేదు ఫస్ట్ నుంచి కూడా. కొంచెం ఇంటర్మీడియట్ ఇబ్బంది అయింది స్టార్టింగ్లో. తర్వాత ఇంజనీరింగ్ వచ్చినాక అలవాటు పడ్డాను. 2nd, 3rd కూడా అలవాటు పడ్డాను. ఓకే, ఐ కెన్ మేనేజ్ రీజనబుల్, ఐ కెన్ టాక్ రీజనబుల్ ఇంగ్లీష్. ఫస్ట్ శాలరీ ఎంత తీసుకున్నారు సార్? నేను 2000 ఇక్కడ జాయిన్ అయినమ్మా. అయినప్పుడు శాలరీ అది చెప్పకూడదు. ఓకే, ఫస్ట్ శాలరీ 8,000 అమ్మా, 8,000 రూపీస్. అప్పుడులో మిగతా కంపారిజన్ నా పెద్ద శాలరీ నాకు. మిగతా వాళ్ళకి 4,000, 5,000, 6,000 ఉన్నప్పుడు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్ ఉంది అప్పుడు కూడా. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు ఎలా ఉండింది. అప్పుడు నాకు 8,000 శాలరీ అమ్మా. నాకు ఫస్ట్ శాలరీ తోటి బాగా గుర్తుండాలని ఒక 50% అమౌంట్ వచ్చి మా మదర్కి, ఫాదర్కి బట్టలు కొనిచ్చానమ్మా. ఇంకొక 50% వచ్చేసి దేవుడికి ఇచ్చాను. మాకు కులదైవం అంటారు, నరసింహస్వామి మా ఇంట్లో కులదైవము. కొండకెళ్ళాను. కొండకెళ్ళి మా మదర్కి ఇచ్చాను, దేవుడికి ఇచ్చేసాను 50% అమౌంట్. సార్ మీరు డీన్గా వర్క్ చేస్తూ ఉంటారు మేము ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత. దాని తర్వాత సడన్గా మేము 1-2లో ఉన్నప్పుడు మీరు హెచ్ఓడి అయ్యారు. డ్యూ టు లాస్ట్ హెచ్ఓడి సార్ రిజైన్ చేయడం. అట్లా మీకు ఇట్లా 2 రెస్పాన్సిబిలిటీస్ కొంచెం మీకేం కష్టం అనిపించలేదా సార్? నాకు కష్టం అనిపిస్తుంది. నేను మీకు తెలిసి డీన్ ప్లస్ హెచ్ఓడి ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఫంక్షన్స్ అవన్నీ కూడా మీరే చేసుకుంటారు. నేను ఎడ్యుకేషన్ బాడీస్ ఇన్ఛార్జ్ ఉన్నాను. కొన్ని కాన్ఫరెన్షియల్ వర్క్స్ చేస్తాను. ఏఐసిటీ, జేఎన్టీ వర్క్స్ ఉన్నాయి కాలేజీలో, అవన్నీ నేనే చేస్తాను. మార్నింగ్ 9కి వస్తే 6:30, 7 వరకు ఉంటాను కాలేజీలో. ఈవెన్ హాలిడేస్కి పని చేస్తాను. నాకే బెటర్ అనిపిస్తుంది. నాకు ఇంతో నాకు ఎప్పుడు అనిపిస్తుంది అన్నమాట.
నా 25 ఏళ్ళ సర్వీస్లో ఎప్పుడు నాకు అనిపించింది. మీ దృష్టిలో సక్సెస్ డెఫినేషన్ ఏముంది సార్? అంటే సక్సెస్కి చాలామంది రకరకాల డెఫినేషన్ చెప్తారమ్మా. సక్సెస్ ఇది ఒక జర్నీ అని, ఇదేందో ఇది నాట్ డెస్టినేషన్ అని. యాక్చువల్ సక్సెస్ అంటే సక్సెస్ కమ్స్ ఫ్రమ్ హార్మనీ అక్రాస్ వర్క్ కానీ, రిలేషన్షిప్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అమ్మా, హెల్త్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు సక్సెస్ సాధించినట్టు. మీ లైఫ్లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమైనా ఉందా సార్? బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అంటే అమ్మా, నాకు బిట్స్ ఫిల్ అని ఉన్నారు పేరు మీద, రాజస్థాన్ బిట్స్ ఫిల్ అని నాకు సీట్ వచ్చిందమ్మా. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. రిగ్రెట్ అవుతూ ఉంటాను. ఒక రిగ్రెట్ అది. రెండోసారి నాకు ఏపీఆర్ చేసి ఆంధ్రప్రదేశ్ జూనియర్ కాలేజ్ నిమ్మకూరు సీట్ వచ్చింది నాకు. అది చేరుంటే బాగా లైఫ్ టర్న్ అయ్యేది అనిపించేది. ఈ 2 విషయాలు రిగ్రెట్ అవుతాను మనం. టీచింగ్ టైం ఫేవరెట్ స్టూడెంట్ ఎవరు సార్? మా టీచింగ్ టైంలో అంటే నాకు దగ్గర 25 ఏళ్ళ సర్వీస్ ఉందమ్మా. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఒక్కొక్క స్టూడెంట్స్ ఒక్కొక్క దాంట్లో. మదన్ మోహన్ నాయుడు అని నాకు బెస్ట్ స్టూడెంట్ అమ్మ. అప్పట్లో సిఎస్ ఐటీ బ్రాంచ్ ఉండేవాడు. మంచి అంటే అనేక చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. రాము అని ఒక స్టూడెంట్ ఉండేవాడు. ఇప్పుడు మనం రాము కాదు, అప్పుడు రాము స్టూడెంట్ ఉండేవాడు. ట్రిపుల్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు చాలామంది. నేను చాలా క్లోజ్ ఉండేవాడు స్టూడెంట్స్తో. 3-4 లాస్ట్ 98 బ్యాచ్, 99 బ్యాచ్, 2000 బ్యాచ్లో చాలా క్లోజ్ ఉండేవాడిని. తర్వాత కొంచెం అండ్ కొంచెం ఇంటరాక్టివ్ ఉండాలి, ప్లస్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాడు కొంచెం. టీచ్ చేసిన వాళ్ళు కొంచెం మిలీనియర్స్ వాళ్ళు, ఇప్పుడు చూస్తే జెన్జీ కిడ్స్ డీల్ చేస్తున్నారు. ఏమైనా డిఫరెన్సెస్ చూసారా సార్ మీరు స్టూడెంట్స్లలో మీ స్టార్టింగ్కి ఇప్పటికి? అంటే మా స్టూడెంట్స్ బాగా మంచి ఎక్కువ సంపాదిస్తున్నానే. బిహేవియర్ చాలా డిఫరెన్స్ ఉందమ్మా. నిజం వాస్తవం చెప్పాలంటే 98 బ్యాచ్ స్టూడెంట్స్ చాలా ఒబీడియంట్ ఉండేది, చాలా అల్లరి చేసేవాళ్ళు, చాలా బాగా చదివేవాళ్ళు, బాగా ఇంటరాక్టివ్ ఉండేవాళ్ళు. అప్పుడు వాతావరణం ఇప్పుడు లేదమ్మా. నిజం చెప్పాలంటే అసలు మేము ఒక క్లాస్ చెప్పాలంటే ఎంత రిస్క్ అంటే ఏ క్వశ్చన్లు అడుగుతారో అని. రోజు నేను మీకు తెలుసో తెలియదమ్మా, ఒక సబ్జెక్టు 3 గంటలు చదివేవాడిని. నేను అప్పుడు 2 సబ్జెక్టు టీచ్ చేసేవాడిని. ఒక సబ్జెక్ట్ 3 గంటలు చదివేవాడిని. 6 నుంచి 9 వరకు చదివేవాడిని. మళ్ళీ భోజనం చేసిన తర్వాత మళ్ళీ 12 దాకా ఇంకో సబ్జెక్ట్ చదివేవాడిని. చదువుకొని చెప్తే పిల్లలకి అంటే పిల్లలకి మనం సాటిస్ఫై చేయాలని. అప్పుడు కూడా క్వశ్చన్ బాగా అడుగుతారు. ఇప్పుడు పరిస్థితులు ఏ క్వశ్చన్ అడగరమ్మా. ఒకవేళ మనం తప్పు చెప్పినా యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను ఎప్పుడు తప్పు చెప్పడానికి ట్రై చేయను. ఇప్పుడు నా తప్పు దొరికినా కూడా పిల్లలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అది లేకుండా చూసుకుంటాను. మీ స్టూడెంట్స్ లో ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా సార్ మీరు టీచ్ చేసినప్పుడు? ఇది ప్రాసెస్ జరుగుతుందమ్మా. కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ 90% పాస్ అవుతారు. ఒక్కొక్కసారి పేపర్ టఫ్ కావచ్చు. నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. నేను ఎప్పుడు యాక్చువల్గా నాకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఫ్లాట్, కంపైలర్ డిజైన్, ఏఐ, న్యూరల్ నెట్వర్క్స్, కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. ఒకసారి ఫ్లాట్ సబ్జెక్ట్లో బాగా చెప్పాను, ఎందుకు రిజల్ట్ అంతగా రాలేదు. బహుశా డయాగ్రామ్స్లో ఫైనల్ స్టేట్స్ అటుకుని ఉంటే అవి ఫాలో కాలేదేమో అని అనిపించింది నాకు. అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను. బహుశా 99-2000 అప్పట్లో. 10th 12th స్టూడెంట్స్ అంటే ఇప్పుడు మేమే 10th 12th లో మంచిగా స్కోర్ చేసేసి బీటెక్ వచ్చేసరికి కొంచెం స్కోర్ అనేది తగ్గడం జరుగుతుంది. కొంతమంది ఫెయిల్ అవ్వడం అలా జరుగుతుంది. దీనికి రీజన్ ఏమనుకుంటారు అసలు? అంటే మా 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్కులు ఇంజనీరింగ్లో ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను మీకు చెప్పినట్టు 10th క్లాస్లో నాకు 86% అమ్మా, ఇంటర్మీడియట్ 91%. మీరు చెప్పిన ప్రకారం నాకు ఇంజనీరింగ్లో మోర్ దాన్ 91 రావాలి. ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో డిస్ట్రిక్షన్ అనేది లేదమ్మా. ఫస్ట్ క్లాస్ అంటే చాలా గ్రేట్. నాకు మ్యాక్సిమం అప్పుడు 66-67 వచ్చింది. నా 91% ఉంది కదా, మరి నాకు 80% రావాలి కనీసం ఇంజనీరింగ్లో 50% ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది కరెక్ట్ కాదు. కానీ ఒక ఎక్స్పెన్షియల్ గ్రోత్ అయితే కన్సిస్టెన్సీ ఉండాలి. ఒక 90 మళ్ళీ 50 అలా కాకుండా గ్రోత్ మామూలు కన్సిస్టెంట్ గ్రోత్ ఉండాలి. కానీ ఎక్కువ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంజనీరింగ్లో. ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ప్రాబ్లం ఉంది. మోర్ దెన్ 80% అయినా కూడా వాళ్ళు కొంచెం నమ్మకపోవచ్చు. అంటే అక్కడ కొంచెం క్వశ్చన్స్ కూడా వేరుగా ఉంటాయి. నేర్చుకున్నారు అంటే అదేమైంది ఈ ప్రొఫెషన్ నుంచి అమ్మా. నేను మామూలుగా డిసిప్లైన్ ఉంటాను. నేను మోర్ డిసిప్లైన్ నేర్చుకున్నాను. కొంచెం పేషెన్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు వచ్చి నాకు పేషెన్స్ అలవాటు చేసుకున్నాను. రెగ్యులర్ అటెంప్ట్. ఒక కాలేజీలో 25 ఏళ్ళు పనిచేయడం సామాన్య విషయం కాదు.
ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి చాలా డిమాండ్ ఉంది, శాలరీ పరంగా చాలా డిమాండ్ ఉంది, చాలా డిఫరెన్స్గా ఉంది. అయినప్పుడు కూడా నేను కన్సిస్టెన్సీ రెగ్యులారిటీ అనేది మనం నమ్మిన వాళ్ళని మనం మోస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను అందుకోసం 25 నుంచి ఇక్కడే ఉన్నాను. దో ఐ గాట్ నంబర్ ఆఫ్ ఆఫర్స్, స్టిల్ ఐ బీన్ కంటిన్యూ ఇయర్. ఎందుకు సిఎస్ఈఏ ప్రిఫర్ చేశారు సార్ మీరు? వాస్తవం చెప్పాలంటమ్మా, అప్పుడు మాకు నేను 96లో బీటెక్ కౌన్సిలింగ్ ఉన్నప్పుడు సిఎస్సి బ్రాంచ్ అనేది లీస్ట్ బ్రాంచ్, వాస్తవం చెప్పాను కదా. కానీ నాకు ఇష్టమైన బ్రాంచ్ ఈసీ ట్రై చేశాను. అప్పుడు నంబర్ ఆఫ్ కాలేజ్ తక్కువ ఉండేది, టాప్ కాలేజెస్ ఒక 5-6 కాలేజ్ ఉండేది. అప్పట్లో నా వచ్చిన ర్యాంక్కి నాకు ఈసీ రాలేదు. అప్పుడు లాస్ట్ ఆప్షన్ సిఎస్సికి వచ్చింది. ఇంకా అదే కంటిన్యూ అయితే టీచింగ్ లో కూడా సిఎస్సికి వచ్చారు. తర్వాత ఎక్కడికి వచ్చినానమ్మా, నాకు టీచింగ్ ఇంట్రెస్ట్ లేదు. నాకు సాఫ్ట్వేర్ జాబ్ ప్రాబ్లం ఏంటంటే నాకు ఏసీ పడదు. నాకు హెల్త్ ఇష్యూ అంటే మరీ సివియర్ హెల్త్ ఇష్యూ కాదు, ఏసీలు ఎక్కువసేపు కూర్చోలేను. నాకు బ్రాంకైటిస్ ప్రాబ్లం వస్తుంది, తుమ్ములు వస్తాయన్నమాట. ఏసీలో కూర్చున్న ప్రాబ్లం వస్తుంది, మనం సాఫ్ట్వేర్ కంటిన్యూ కాగలమా. సో ఇదేదో టీచింగ్ కోసం ట్రై చేద్దాం అని వచ్చాను. టీచింగ్ వచ్చిన తర్వాత నాకు సీరియస్ తీసుకున్నాను, బాగా చెప్పాలి పిల్లలకి. అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంటెక్ వరకు ఒక గేట్ ఎగ్జామ్ రాశాను. గేట్ ఎగ్జామ్ క్వాలిఫై కాలేదు. తర్వాత మళ్ళీ వేరే సోర్స్ ద్వారా ఎంటెక్ చేశాను. ఇంకా అదేవిధంగా కంటిన్యూ అయిపోయింది. ఫస్ట్ డాక్టరేట్ తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? చాలా సంతోషం ఉంటుంది. ఏదైనా కూడా ఒక అచీవ్మెంట్ చేసినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో, పైగా డాక్టరేట్ తీసుకున్నప్పుడు మా అబ్బాయిని, మా మిస్సెస్ని, మా కూతుర్ని పాపం అలో చేయలేదు. అంటే యాక్చువల్గా చిన్నపిల్లలు అలో చేయరు. చేసినప్పుడు బాగా మెసేజ్ ప్లస్ మా కొడుకు సంతోషం తీసుకున్నప్పుడు చాలా సంతోషం. టీచింగ్ చేసేప్పుడు ఎప్పుడైనా భయపడ్డారా సార్ మీరు? నేను టీచింగ్ అప్పుడు నేను భయపడినాను. స్టేజ్ మీద సార్ నేను యాక్చువల్గా స్టేజ్ మీద యాక్ట్ చేసేవాడిని, స్కిట్స్ రాసేవాడిని, స్టేజ్ యాక్టర్ని. యాక్చువల్గా నాకు స్టేజ్ ఫియర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు భయపడినాను నేను, ఎవరికి భయపడినాను. ఒకవేళ ఎప్పుడన్నా రాంగ్ చెప్పాను అనుకో, అప్పుడు అరే ఈ తప్పు చెప్పానే అని రిగ్రెట్ అవుతా. నెక్స్ట్ రికవర్ చేస్తా. సో ఇట్లా మేడ్ ఏ మిస్టేక్ ఇన్ లాస్ట్ క్లాస్, ఇది సరి చేసుకొని చెప్తాను. స్టూడెంట్స్ దగ్గర నుంచి మీకు బాగా కంప్లైంట్స్ ఏమైనా జరిగాయి సార్? అంటే నా గురించినా లేకపోతే మీ గురించి నార్మల్ గా ఎడ్యుకేషన్ పరంగా మాకు దీని వల్ల స్ట్రెస్ అవుతుంది, ఆర్ ఎల్స్ మాకు ఇది యాడ్ చేయండి, ఈ ఫీల్డ్ లో మాకు ఇంకా కొంచెం కావాలి, అలాగేమన్నా వచ్చాయి? అంటే ఒకప్పుడు బాగా ఎక్కువ ప్లేస్మెంట్ తక్కువనే కమిట్ వచ్చేది. ఇప్పుడు ఈ ఒక లాస్ట్ 5-6 నుంచి బాగా ప్లేస్మెంట్స్ మీద కేర్ తీసుకున్నారు, సిఆర్టీ ట్రైనింగ్ అని. అది ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేది. సెకండ్ కంప్లైంట్ వచ్చేసి ఇండస్ట్రియల్ టూర్ కంప్లైంట్ బాగా వచ్చేది. నేను కూడా చాలా ట్రై చేశాను స్టూడెంట్ అఫేర్స్గా, ఇన్ఛార్జ్గా. కానీ మనం ఏది కూడా మేనేజ్మెంట్ దృష్టిలో తీసుకెళ్తాము, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. స్టూడెంట్స్ ని మోటివేట్ చేయడానికి ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తారు సార్ మీరు? అంటే ఒక క్లాస్కి వెళ్తే ఆ క్లాస్ అంతా ఎంగేజ్ చేయాలి. ఇప్పుడు మా క్లాస్ చూసుకుంటే 70 మెంబర్స్ ఉన్నారు. మా అందరినీ మీ సైడ్ తిప్పుకోవడానికి మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తారు? ఒకటమ్మా, మన సబ్జెక్టు నాలెడ్జ్ ఉందనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ కమాండ్ ఆన్ సబ్జెక్ట్, డెఫినెట్గా క్లాస్ కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ మన సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, మనం ప్రిపేర్ కాలేదనుకోండి, మన క్లాస్ మన కంట్రోల్ ఉండదు. అదొకటి. నేనేం చేస్తానంటే సరదాగా జోవియల్గా ఉంటాను, క్లాసులో సరదాగా జోక్స్ వేస్తుంటాను. ఎందుకంటే కంటిన్యూ టీచ్ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. కొంచెం చెప్పేది ఎగ్జాంపుల్స్లో లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఒక టాపిక్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం వల్ల కొంచెం అట్రాక్ట్ అయినవచ్చు. కాబట్టి మ్యాక్సిమం నేను అప్పుడప్పుడు కూడా జోకులు వేస్తుంటాను, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ప్రతి సమ్ము కొత్త క్లాస్కి వెళ్తారు. ఫస్ట్ క్లాస్ లో తెలియదు కదండి సార్, అసలు వాళ్ళందరి పల్స్ ని ఎలా క్యాచ్ చేస్తారు? అంటే జనరల్గా అబ్జర్వేషన్ ఉంటుంది, అందరు ఎవరెవరు నిజంగా ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదు అని అబ్జర్వ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎట్లా అట్రాక్ట్ చేయాలి నాకు తెలుసు, ఏమీ చెప్పాలా. రాగానే ఎంటర్ కాకుండా సబ్జెక్ట్లో అసలు యాక్చువల్ బేసిక్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్ గురించి బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏంటి, దాని ప్రీరిక్విజిట్స్ ఏంటి, వై షుడ్ వి స్టడీ దిస్ సబ్జెక్ట్ అనే ఒక జస్ట్ ఉపోద్ఘాతం ఉంటారు కదా, ప్రిఫేస్ అనేది చెప్పడం వల్ల ఏంటంటే ఒక స్టూడెంట్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ సబ్జెక్టు ప్రీవియస్ సబ్జెక్ట్కి ఎట్లా లింక్, ఎందుకు చదువుతున్నాం ఈ సబ్జెక్ట్, మనం ఇది రేపు నీ కెరీర్కి ఎట్లా హెల్ప్ అవుతుంది అని చెప్తాను స్టార్టింగ్లో. ఇప్పుడున్న
ప్లేస్మెంట్స్ లో మీరు ఏమైనా హెల్ప్ చేస్తున్నారు సార్ కొంచెం, అంటే ఇది చదవండి ఆర్ ఎల్స్ ఇలా చేస్తే మీకు ఈజీ అవుతుంది అని ఏమైనా హెల్ప్ చేశారా ఓకేనా? హెల్ప్ అంటేనమ్మా వచ్చి ఎవరైనా సరే స్టూడెంట్స్ వచ్చినప్పుడు మోటివేట్ చేస్తుంటాను. ముఖ్యంగా ఏంటంటే కోడింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ ఉండాలి స్టూడెంట్స్కి. అది ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రాక్టీస్ చేయండి, కోడింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మిగతా బ్రాంచ్ స్టూడెంట్స్కి మన బ్రాంచ్ స్టూడెంట్స్ డిఫరెన్స్ ఏంటి? కోడింగ్, బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉండాలా, లాజికల్ థింకింగ్ ఉండాలా, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా. సాల్వ్ చేస్తే మీకు కోడింగ్ వస్తుంది. కోడింగ్ రాకుండా ఇప్పుడున్న ప్రాబ్లం నాకు బాగా రిగ్రెట్ అయ్యేది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ కాపీ చేస్తారు, కాపీ పేస్ట్, ఈవెన్ అది అనేబుల్ టు డీబగ్ ది కోడ్. అది చాలా దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాల్సి వస్తుంది ఆ ప్రాబ్లమ్ని. ఎలా వీళ్ళని స్టూడెంట్ మోటివేట్ చేయాలి, బాగా కోడింగ్ స్కిల్ ఎలా చేయాలని చేసి కోడింగ్ క్లబ్ అని స్టార్ట్ చేశాం. కోడ్ జర్న్ అని ఒక స్టూడెంట్స్ ఇంటర్ స్టూడెంట్స్ని కోడింగ్ కాంపిటీషన్ 3-4 డిఫరెంట్ లెవెల్స్లో పెట్టేసి నెక్స్ట్ సెకండ్ థర్డ్ లెవెల్ అట్లా వీక్లీ వన్స్ అనేది మేము పెట్టాలని చూస్తున్నాము. ఆ విధంగా మోటివేట్ చేస్తున్నాం. పర్సనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సార్? ప్రొఫెషనల్ లైఫ్ అమ్మా నీకు తెలిసి చెప్పాను, నేను కాలేజ్ 9 to 5 హాలిడేస్ కూడా వస్తాను. కరోనా ముందమ్మా ఎప్పుడు మనం ఒక ఇయర్లీ ట్వైస్ మేము వెకేషన్ టూర్కి వెళ్ళేవాళ్ళం. మా ఫ్యామిలీ మా అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఒక 3-4 ఫ్యామిలీస్ కలిపి యాక్చువల్ సౌత్ నార్త్ మ్యాక్సిమం కవర్ చేస్తాం. కరోనా వరకు బాగా వెళ్తాం. ఎవ్రీ ఇయర్ టూ వెకేషన్స్ అమ్మ. ఇంట్లో ఇంటికి వెళ్తే నాకు ఒక అలవాటు ఉంది, ఇంటికి వెళ్తే బయట రాను, కాలేజీకి వస్తే ఇంటికి వెళ్ళను. ఓకే, ఎక్కడి సో వరకు? ఇంట్లో ఒక 6-7కి వెళ్ళినా కూడా ఇంట్లో స్పెండ్ చేస్తా. మా పాప ఉంటుంది, మా బాబు వచ్చేసి వేరే బయట ఉంటాడు మా పాపతోటి. కానీ ఇప్పుడు ఏంటంటమ్మా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాత ఆ సంబంధం అంతా తగ్గిపోయింది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మా మిస్సెస్ ఒక ఫోన్ ఉంటుంది, నాకు ఒక ఫోన్ ఉంటుంది, మా పాపకి ఒక ఫోన్ ఉంటుంది. ఒక్కోసారి చూస్తే నేను ఫోన్ చూస్తుంటాను, మా మిస్సెస్ ఫోన్ చూస్తుంటుంది, మా పాప చూస్తూ ఉంటుంది. అరే అంటే అనిపిస్తుంది సంబంధాలు ఇంతేనా అనిపిస్తుంది. అంటే అది అలవాటు పడాము, అది మార్చాలని చూస్తున్నాను కానీ మార్చలేకపోతుంది. జనరల్గా సక్సెస్ అంటేనమ్మా జనరల్గా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలమ్మా. సపోజ్ ఒక సక్సెస్ అని ఒక ట్రైన్ అనుకో, ట్రైన్ చాలా బోగీలు ఉంటాయి కదా. సపోజ్ నంబర్ ఆఫ్ బోగి ఒకటి లక్ అనుకోండి, ఫోకస్ అనుకోండి, ఒకటి హార్డ్ వర్క్ అనుకోండి, రకరకాలు అనుకోండి, మీరు ఏమని అనుకోండి. కానీ మనకి దాన్ని లీడ్ చేస్తే ఏందమ్మా ఇంజన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ లీడ్స్ ఆల్ దోస్ థింగ్స్. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. మన వీడియోస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు కూడా చూస్తున్నారు. అంటే సిఎస్సి అనేది సాఫ్ట్వేరే కాకుండా ఇంకా కొన్ని జాబ్స్ కి పంపిస్తారు కదండి సార్, ఇంకా కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. వాటి గురించి మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? అంటే చాలా మంది కంప్యూటర్ సైన్స్ అనుకుంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకుంటారు. ఎస్ సార్. కానీ గవర్నమెంట్ సెక్టార్స్ లో కూడా ఎక్కడైతే మనకి కంప్యూటర్ స్కిల్స్ పర్సన్ ఉంటాయి అవి కూడా ఉన్నాయమ్మా. సో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఫోకస్ చేయమని ఇప్పుడు చూస్తే చాలా మంది ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ ఉన్నారు. బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ చేసి వాళ్ళు కూడా మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది ఉన్నారు. అది ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. కొన్ని బ్రాంచ్లకి అయితే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ అంటే మీకు ప్రైవేట్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్ లేవనుకుంటాం. కరెక్ట్ కాదు, ఉండొచ్చు, కానీ మిగతా కంపేర్ చేసి మాకు తక్కువే ఉన్నాయి. దాంట్లో కానీ బాగా ఫోకస్ చేస్తే అవి మంచి జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ మేనేజర్, బ్యాంక్స్లో ఉన్నాయి కదమ్మా, బ్యాంక్స్లో కూడా మంచి జాబ్స్ ఉన్నాయి, కానీ ఉండేది తక్కువ ఉన్నాయి. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు సార్? అంటే ఎప్పుడైనా కోపం వచ్చినా కానీ అట్లాంటి ఎమోషన్స్ ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? తెలియదమ్మా, మనిషి అన్నాక అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎస్. నేనేమో అతిథిని కాదు, నాకు కోపం వస్తుంది. కానీ మీరు చూపించలేదు కదా ఎప్పుడు మా దగ్గర, అందుకు అడుగుతాను. చాలా రేర్ అమ్మా. ఎస్. అంటే నాకు అంటారు చూసి అమావాస్య పౌర్ణమికి ఒకసారి కోపం వస్తుంది. ఆ కోపం అంటే చాలా అన్బేరబుల్ అట్లా వస్తుంది అనమాట. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను, రాకుండా చేసుకుంటాను. అసలు తక్కువ కేసులు. ఒక్కోసారి పిల్లల్ని ఆరు సందర్భాలు ఉన్నాయి, ఇంట్లో పాపని అట్లా పాపం తక్కువ, ఒక్కోసారి మిస్సెస్ని ఏమన్నా ఒక్కోసారి ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. తర్వాత అంతే కదా, ఇంత కోపం ఎంతసేపు ఉంటుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. తర్వాత మామూలే, సహజం కదా ఇది. సహజం లేకపోతే మనిషి కాదు కదా. ఇవన్నీ ఎమోషన్స్ ఉండాలి, మనిషి అన్నాక అన్ని రకాల ఎమోషన్స్ ఉండాలి.
25 years నుంచి మీరు కంటిన్యూస్ గా టీచింగే చేస్తున్నారు కదా సార్. మీరు హెల్త్ ని ఎలా కేర్ తీసుకుంటున్నారు? హెల్త్ నిజం చెప్పాలంటే కరోనా ముందు వరకు నేను హెల్త్గా పడుచుకున్నాను కాదు. యాక్చువల్గా మీకు చెప్తున్నా, ఫస్ట్ టైం చెప్తున్నా, నేను కరోనా చాలా ఎఫెక్ట్ అయ్యా. మీకు 3 waves ఉన్నాయి కదా, ఎస్ సార్. సెకండ్ వేవ్లో చాలా ఎఫెక్ట్ అయ్యా నేను. ఈవెన్ ఐ వెంట్ టు ఐసీయూలో దగ్గర ఒక 10 days ఐసీయూలో ఉన్నా. తర్వాత ఇంకొక 1 month బెడ్ రెస్ట్లో ఉన్నా. కరోనా టైం సెకండ్ వేవ్ చాలా డేంజరస్ వేవ్. అంటే ఎట్లాంటి వేవ్ అంటే కనీసం కరోనా టైం బెడ్ దొరకలేదు. అటువంటి సందర్భంలో నాకు కరోనా వచ్చింది. నలుగురికి వచ్చింది, మా మిస్సెస్కి నలుగురికి వచ్చింది. వేరే మ్యారేజ్కి వెళ్ళాము, నలుగురికి కరోనా వచ్చింది. లక్కీగా వాళ్ళకేం కాలేదు. నాకు చెప్పాను కదా, ఈ బ్రాంకైటిస్ హెల్త్ ఇష్యూస్ చెప్పాను కదా, బ్రాంకైటిస్ ప్రాబ్లము, అది లంగ్ బేస్డ్ కాబట్టి ఆ డిసీజ్ నాకు ఎక్కువ ఎఫెక్ట్ అయినప్పుడు చాలా తగ్గిపోయాను. ఒక 1 month బెడ్ రెస్ట్ చెప్పాను కదా. ఆ తర్వాత ఐ పుట్ అప్ మై బాడీ దగ్గర 90 kgs. 90 kgs ఉన్నప్పుడు ఆబ్వియస్గా నాకు ఎటు బ్లడ్ ప్రెషర్ బీపీ ప్రాబ్లం ఉంది. దాని మోకాళ్ళ నొప్పులు, ఇక బ్యాక్ పెయిన్, నా మెట్ల ఎక్కడ ఆయాసం, ఇట్లా వస్తూ ఉన్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే రియలైజ్ అయిపోయి హెల్త్ కేర్ తీసుకుంటున్నా. ఒక 1 year నుంచి మేము గమనిస్తే నేను 90 kgs ఉన్నామండి. ఇప్పుడు 71 kgs ఉన్నాయి. ఇప్పుడు 70 to 80 kgs తగ్గాను. అంటే నేను న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాను, దానివల్ల హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాను. 70 తక్కువ మా మెడిటేషన్ తక్కువ కొంచెం చిన్న ఎక్సర్సైజెస్ అవి చేస్తాము. ఈ జనరేషన్ వాళ్ళని చూసుకుంటే బుక్స్ అనేవి చదవడం చాలా తగ్గిపోయింది సార్. ఒకవేళ టీచింగ్ ని కూడా నోట్ చేసుకోవడం చాలా తక్కువ. PDF షేర్ చేయండి అలా ఉన్నారు. మీరు దాన్ని ఏం ఫీల్ అవుతున్నారు సార్? దాని PDF షేర్ చేయమని ఎప్పుడు ఎవరు చెప్పను నేను, దానికి వ్యతిరేకంగా. స్టూడెంట్ అడుగుతాడు. స్టూడెంట్ మెంటాలిటీ ఏంటంటే ఏది తక్కువైతే ఏది, ఒక ప్రోగ్రామ్ ఉంది అనుకోండి, లెంగ్త్ ప్రోగ్రామ్స్, స్మాల్ ప్రోగ్రామ్స్ బెటర్. జనరల్గా షార్ట్ కట్స్కి అలవాపడతారు స్టూడెంట్స్. నేనేమంటాను అంటే బుక్స్ చదువుతాను. నేను ఒక పుస్తక పిపాసన అంటారు చూసావా, నేను బుక్స్ బాగా చదువుతాను. నావెల్స్ కానీ, స్టోరీస్ కానీ, ఇప్పుడు బాలమిత్ర, చందమామ బలి చదివేవాడిని నేను. బుక్స్ నావెల్స్ బలి చదివేవాడిని. షాడో, నా మధుబాబు నావెల్స్ ఉంటాయి, అది చదివేవాడిని. బుక్స్ చదవాలన్నా, మనకి జ్ఞానం రావాలంటే బుక్లు చదవాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ టెక్నాలజీ పరంగా ఏంటంటే నీకు మొత్తం నీకు మన అరచేతిలో స్వర్గం అంటారు, అరచేతిలో జ్ఞానం అంటారు చూసావా. దానివల్ల కనీసం అంటే దానివల్ల ఏమవుతుంటే నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బుక్ చదవటమే నాకు ఎంత పిచ్చాటమ్మా. ఫోన్ చేస్తే పక్కన బుక్ పెట్టుకున్నాను, అన్నం తింటూ బుక్. ఇప్పుడు ఎట్లా టీవీ చూస్తున్నారు, నేను ఫోన్ చేస్తే బుక్ పెట్టుకున్నాను. ఏమైనా ట్రావెల్ చేయాలనుకో ఒక బుక్ తీసుకెళ్ళేవాడిని, చదువుకుంటూ పోయేవాడిని. ఈ ట్రావెల్ నేను టైం వేసేసాను కాదు. నువ్వు నమ్ముతావు కానీ వెన్నెల ఉంటుంది కదా, వెన్నెలకు చదివేవాడిని, ఆ లైట్ చదివేవాడిని. అంటే టార్గెట్ పెట్టుకున్నాను, ఈరోజు ఇది కంప్లీట్ కావాలి, అంత బాగా చదివేవాడిని. ఈరోజు చదవాలా అటు చదివి ఏమైందంటే నాకు 8th class అద్దాలు వచ్చింది. ఈ కేర్ ఇప్పుడు మూమెంట్లు చదవకూడదు. దీనివల్ల ఏంటి నాకు హెల్త్ ఇష్యూ మెయిన్ వచ్చింది ఇది. అప్పుడు ఫుడ్ సరిగ్గా ఎక్కువ చదువుకునేవాడిని అనమాట. అప్పుడు సన్నగా నీ మాదిరి ఉండేవాడిని, చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు ఇంటర్మీడియట్ వరకు చాలా సన్నగా ఉండేవాడిని. తర్వాత చెప్పాను కదా, ఇంజనీరింగ్ వచ్చిన కొంచెం పుట్టప్ అయ్యి మ్యారేజ్ అయిన తర్వాత హెల్త్ ఇష్యూస్ తర్వాత లావ్ అయ్యాను. ఇప్పుడు ఓకే. ఒకవేళ మీరు కనుక ఈ ప్రొఫెషన్కి, టీచింగ్ ప్రొఫెషన్కి రాకుండా ఉండింటే కనుక మీరు ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకునేవాళ్ళు సార్? నాకు కొంచెం క్రైమ్ బ్రాంచ్ అంటే ఇష్టం. ఇన్వెస్టిగేషన్ అంటే పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదా, అంటే పోలీస్ ఆఫీసర్ కాదు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా చాలా ఇంట్రెస్ట్ చూస్తాను. క్రైమ్స్ అండ్ బ్రాంచ్ సినిమాలు కానీ, థ్రిల్లర్స్, ఈ సినిమా బాగా చూస్తాను. ఒకవేళ టీచర్ కాకుండా అయ్యేవాడిని. కానీ అందరికి నేను ఐ వాంట్ బికమ్ ఐఏఎస్ అని అప్పుడు రాసేవాడిని ఇస్లాం బుక్లో. కానీ నాకు ఇదే బాగా ఇష్టం, ఈ ప్రొఫెషన్ అంటే. ఇంకా అలవాటుపోయింది. అలా 25 ఏళ్ళు గడిచిపోయింది. మీ లైఫ్ మొత్తాన్ని ఒక మూవీలో డిస్క్రైబ్ చేయాలి అనుకుంటే ఏమైనా చేయగలరా సార్? అలాగా లైఫ్ మొత్తం మూవీనా? అంటే మూవీ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండాలన్నమాట. టర్న్స్ ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. నాకు నా లైఫ్ సాఫీగా సరిపోదు. సాఫీగా జరిగింది, కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయని చెప్పాను కదా. వేరే చోటుకి వెళ్ళుంటే బాగుండేదేమో, ఐఐటికి వెళ్ళేవాడినేమో, లేదా అబ్రాడ్ పోయేవాడేమో, సాఫ్ట్వేర్ ఉంటే ఏదో కోట్ల సంపాదించేవాడినేమో, అమెరికాలో సెటిల్ అయ్యేవాడినేమో. ఇంత రిగ్రెట్స్ తప్పిస్తే మరీ అప్స్ అండ్ డౌన్స్ లేదు.
కొంచెం ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లో ఫస్ట్ సెకండ్ చదవలేదు సరిగ్గా. కొంచెం ఇంటర్మీడియట్లో లాస్ట్లో కొంచెం సరి చదివినట్లేదు, చదవలేదు. ఇంటర్ మార్క్స్ బాగా వచ్చాయి, కానీ ఇంకా ఎక్కువ రావాల్సిన మార్క్స్. ఆ ఎఫెక్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఉండింది. నాకు థర్డ్ ఇయర్ కోడింగ్ రాదు నాకు. నేను కూడా మీ వారు కాపీ పేస్ట్ చేసేవాడిని. తర్వాత అప్పుడు నేర్చుకున్నాను, అరే మనకు కావాలి కోడింగ్. అప్పుడు నేర్చుకుని సి లాంగ్వేజ్, మాకు C++. అప్పుడు జావా లేదు మాకు. జావా వచ్చేసి పైథాన్ అసలు లేదు. జావా 4th ఇయర్లో ఎలెక్టివ్ మాకు. జావా ఎలెక్టివ్ 4th ఇయర్లో కొంచెం నేర్చుకుని దాంట్లో మేము ప్రొవైడ్ చేసాం. జావాలోని ఆన్లైన్ ఎగ్జామ్ సిస్టమ్ అని దాంట్లో చేశాం. అప్డేట్ అయ్యేవాళ్ళము. ఇన్ని లాంగ్వేజ్ లేవు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీస్ మేము అప్పుడు చదవలేదు. కానీ నేనైతే ఎప్పుడు మా కుర్రవాళ్ళతో కాంపిటీషన్, మా ఫ్యాకల్టీ తోటి, అంత యంగ్స్టర్స్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కంపీట్ అవుతా. వాళ్ళని బీట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. కాంపిటీషన్ ఉండాలి, హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. అయిపోయిన తర్వాత అంటే అక్కడ అమెరికాలో ఏదో ఉంది, ఆస్ట్రేలియాలో ఏదో ఉందని స్టూడెంట్ లోన్స్ తీసుకొని మరి అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉంటారు. అంటే కొంతమంది దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంటుంది, వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ ఫండింగ్ వాళ్ళ పేరెంట్స్ పెట్టగలరు, అది ఓకే. కొంతమంది లోన్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అది బెటర్ అంటారా, లేకపోతే అది ప్రాబ్లం అవుతుంది అంటారా? అంటే ఒకటమ్మా, ముందు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను జాబ్ కొట్టాలి అని కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ప్లస్ మన పేరెంట్స్ మనం నమ్మాలి. నమ్మినప్పుడు మా వాడు ఎట్లయినా అమెరికా పోవాలి, బాగా సంపాదించాలి, ఎవరైనా కోరుకుంటారంటే. మనకు కూడాను మంచి లైఫ్ లీడ్ చేయాలి. మంచి లైఫ్ అంటే ఏమనుకుంటారంటే మన వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి ఉన్నారు. అంటే ఒకటి, ఇక్కడ ఇండియాలో బాగా సంపాదించుకోవచ్చు. ఇండియాలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి ఐఐటీస్ ఉన్నాయి, లేదా మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఉండి కూడా నాకైతే అబ్రాడ్ పోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మన పేరెంట్స్ చూసుకోవాలి. ఇప్పుడు డబ్బుతో పేరెంట్స్ వీడియో కాల్స్తోని, ఆడియో కాల్స్ సరిపోదు నాకు తెలిసి. మనం మన లైఫ్నమ్మా, నేను చెప్పాను ఇంతకుముందు హార్మోన్ సక్సెస్ అనేది చూసావా, రిలేషన్షిప్ ఉండాలి. అది ఎక్కడ ఉంది రిలేషన్షిప్? హెల్త్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చూస్తే చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఒబేసిటీ ఒకటి కాదు, ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఏమున్నాయి, మెయిన్ ఈ విడాకులు ఉండేది చూసారా, ఎక్కువ కేసు జరుగుతుంది సాఫ్ట్వేర్ జాబ్స్లో. ఎందుకంటే వాళ్ళ వర్క్ అలా ఉంటుంది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళ డ్యూటీ వేరే, వీళ్ళ డ్యూటీ వేరే ఉంటుంది, లేని అభిప్రాయ భేదాలు ఉంటాయి. సో ఈ మనీ మైండ్ ప్లస్ దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీ పట్టించుకోవట్లేదు, రిలేషన్ పట్టించుకోవట్లేదు. సో దాన్ని నేను వ్యతిరేకంగా. సో ఫ్యామిలీ చూసుకోవాలా అంటే ఇండియాలో మంచి జాబ్ సంపాదించుకోవాలా, అందరు ఫ్యామిలీస్ ఉండాలి, అందరు కలిసి ఉండాలా, వెకేషన్ పోతుండాలా. అప్పుడే మన లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తాం. డబ్బు ఒకటే కాదు కదా. నేను డబ్బు ఒకటే అనుకుంటే నేను టీచర్ ఉండేవాడిని కాదు, నేను అబ్రాడ్ వెళ్ళేవాడిని. డబ్బులు తర్వాత సంపాదించుకునేవాడిని కదా, ఫస్ట్ లేకపోయినా మంచి జాబ్ సంపాదించుకునేవాడిని, అక్కడ సెటిల్ అయ్యేవాడిని కదా. నేనైతే ఇది ఫోకస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్స్ ఇంపార్టెన్స్ ఇస్తాను, నేను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాను. మెయిన్ హెల్ప్ చేస్తాను చాలా మందికి. మా స్టూడెంట్స్ కానీ, లేదంటే మా ఫ్యామిలీస్ కానీ, నాకు తెలిసిన వాళ్ళకి కానీ నేను మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను, ఎవరికి హార్మ్ చేయను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. Like, subscribe and share our favorite students. It's our YouTube channel. Okay. Subscribe to It's Our YouTube channel. Subscribe to It's Our channel.